నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. ఫైనల్లీ స్టాక్ మార్కెట్ సక్సెస్ఫుల్గా 2.5% వరకు కూడా బాగా పెరిగింది. సో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. గత సంవత్సర కాలం నుంచి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని బాగా బాధ పెడుతున్న అంశం. గత సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టాక్ మార్కెట్లు పరిగెడుతున్నాయి, కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో మాత్రం ఎటువంటి మూమెంటం లేదు. సో దానికి గల కారణం ఇండియా యుఎస్కి మధ్యలో ఉండేటువంటి ట్రేడ్ అన్సర్టనిటీ. ఈ ట్రేడ్ టారిఫ్కి సంబంధించి ప్రపంచ దేశాలన్నిటి మీద టారిఫ్ వేసినప్పటికీ మన భారతదేశం మీద ఉన్నటువంటి అత్యధిక ప్రేమతోటి ట్రంప్ మన మీద పెనాల్టీ టారిఫ్ పేరుతో ఇంకో 25 వేసి మొత్తం 50 చేశాడు. ఆ 50 నుంచి దాన్ని ఇప్పుడు 18%కి తీసుకొని వచ్చారు. సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ టారిఫ్ ఇప్పుడు మన మీద పడుతున్నట్టు. అటు చైనా మీద 35% ఉంది, బంగ్లాదేశ్ మీద 35% ఉంది, వియత్నాం మీద 35% ఉంది, పాకిస్తాన్ మీద 19% వరకు ఉంది, ఇండియా మీద మాత్రం ఇప్పుడు కేవలం 18% ఉంది. సో దానికి గల కారణాలు ఏంటో కూడా ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ట్రంప్ యొక్క డిమాండ్ ఏంటి? రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనకూడదు అని చెప్పేసి. రష్యన్ క్రూడ్ ఆయిల్ని కొనడం తగ్గించినా కొనడం ఆపేసినా కానీ ఆ పెనాల్టీ టారిఫ్ని ఫస్ట్ తీసేస్తానని చెప్పారు. సో 50లో 25 పెనాల్టీ టారిఫ్ పోయింది. సో వాళ్ళకి ఇంకా కన్వీనియంట్ అనిపించిందేమో, ఉన్న 25లో నుంచి కూడా కొద్దిగా స్లాష్ చేసి మళ్ళీ 18 ఇచ్చారు మనకి. సో ఆ క్రూడ్ ఆయిల్ తీసేయడం వల్ల ఏం జరుగుతుందో కూడా మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు ఇమీడియట్గా. కానీ ఇప్పుడు మనకి 18% ఉండడం వల్ల ఏ సెక్టార్స్ బూస్ట్ అవుతాయో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. 18% ఫస్ట్ అసలు మనకి టారిఫ్ పడగానే బాగా సఫర్ అయింది టెక్స్టైల్ ఇండస్ట్రీ, అగ్రి, ఎట్ ద సేమ్ టైం మనకి ఆక్వా, ఇవన్నీ కూడా బాగా సఫర్ అయ్యాయి. పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ఆక్వా ఇండస్ట్రీ అయితే బాగా ఇబ్బంది పడ్డది. రొయ్యలు, చేపలు, ఇవి బాగా ఇండస్ట్రీ బాగా డ్యామేజ్ అయిపోయింది. టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా చాలా ఇబ్బంది పడ్డది. చాలా టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో జాబ్స్ కూడా పోయాయి. సో ఎంతోమంది, అఫ్కోర్స్ మన స్టాక్ మార్కెట్లో అవి పెద్ద కంపెనీలు కాకపోవచ్చు, చిన్న చితక కంపెనీలే లిస్ట్ అయి ఉండొచ్చు కాకపోతే దాని మీద డిపెండ్ అయి బతుకుతున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు, ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు అది 18%కి రావటం వల్ల మనకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్, మనకు మేజర్ కాంపిటీటర్ ఎవరు? బంగ్లాదేశ్. వాళ్ళకంటే మనకు 2% టారిఫ్ తక్కువ ఉండడం వల్ల అదొక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం జ్యువెలరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, పాకిస్తాన్ అండ్ మన మధ్యలో పోటాపోటీగా ఉంటుంది. వాళ్ళకంటే 1% తక్కువ ఉన్నాం మనం కూడా. సో ఒక రకంగా అది అడ్వాంటేజ్. ఆక్వా, పాకిస్తాన్ అండ్ మనకి బంగ్లాదేశ్ అందరూ చేస్తుంటారు కదా, పాకిస్తాన్ అండ్ వాస్, అది కూడా మనకి అడ్వాంటేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో బేసిక్గా అసలు ఇంత అడ్వాంటేజ్ ఇవ్వడానికి గల కారణం డెఫినెట్గా ఫస్ట్ రష్యాతోటి మన సంబంధాలు ఏమైనా పాడయ్యాయా? క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి కాకుండా యూఎస్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటి వరకు రష్యా దగ్గర నుంచి మనం దాదాపుగా $50 నుంచి $55 పర్ బ్యారెల్ డిస్కౌంటెడ్ ప్రైస్లో మన ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అగ్రిమెంట్ని బేస్ చేసుకొని $60 to $65 పర్ బ్యారెల్కి పే చేసి ఇండియాలోకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ క్రూడ్ ఆయిల్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల 10 to 15% హయ్యర్ ఛార్జెస్ని పే చేయడం వల్ల ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరగడానికి డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి, అందులో ఎటువంటి డౌటు లేదు. సో 4.8% ఎక్స్పెక్టేషన్ ఇన్ఫ్లేషన్ కాస్త మేబీ 5.3 వరకు వెళ్ళడానికి అవకాశం ఉందన్నట్టుగా రిపోర్ట్స్ కనపడుతున్నాయి. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మనకి ఏదైనా నష్టాన్ని కలగజేస్తుందా అని అంటే అటువంటి కండిషన్ లేదు. దానికంటే మేజర్ మెరిట్స్ కనపడుతున్నాయి. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ డీల్ వల్ల మొన్నటి వరకు 6% జీడిపిలో పరిగెట్టిన మనం, ఆ మైల్ స్టోన్ దాటి 7% జీడిపిలో పరిగెడుతున్న మనం, ఇప్పుడు జరుగుతున్నటువంటి హిస్టారిక్ డీల్స్, ఒకటి కాదు ఎన్నో డీల్స్, హిస్టారిక్ డీల్స్ వల్ల 8% స్పీడ్లో పరిగెట్టడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అంత స్థాయిలో మన భారతదేశానికి జరిగినటువంటి మంచి ఏంటి, గతంలో జరగంది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఇప్పుడు ఆ ట్రేడ్ డీల్ అని కూడా వాళ్ళ కండిషన్స్కి మనం ఒప్పుకున్నాం కదా, దానివల్ల మన దేశానికి ఏం మంచి జరుగుతుంది, ఏ సెక్టార్స్ బాగుపడతాయని చాలామంది మైండ్లో ప్రశ్న. ఎగ్జిస్టింగే కదా మనం కంటిన్యూ చేస్తే కొత్తగా ఏం చేస్తాం అనేది కదా అందరి మైండ్లో ప్రశ్న. ఇప్పుడు కొత్తగా ఏం జరగబోతున్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసరికి న్యూక్లియర్ రియాక్టర్స్, స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ మన భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి 2008లో ఇండియాకి అండ్ అమెరికాకి మధ్యలో ఒక ఒప్పందం కూడా జరిగినట్టుంది, ఏదో ఒక యాక్ట్ కూడా ఉంది దానికి సంబంధించి. గత 20 సంవత్సరాల నుంచి అది ఇంప్లిమెంట్ కావట్లేదు. దానికి గల కారణం ఏంటి అని అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే పేలిపోతాయి, ఇట్లాంటి భయాందోళనలు ఉంటాయి కాబట్టి 2010లో ఇంకో కొత్త యాక్ట్ని తీసుకొచ్చారు. ఎవరైతే సప్లయర్స్ ఉంటారో దీనికి సంబంధించిన ఏమైనా డిజాస్టర్ జరిగితే దాని బాధ్యత వాళ్ళే తీసుకోవాలని చెప్పేసి. సో దానివల్ల అది స్లో డౌన్ అయిపోయింది. దాన్ని బూస్ట్ చేయడం కోసము ఇప్పుడు బేసిక్గా వాళ్ళ డీల్స్లో మేబీ మనకు తెలియదు కదా, అంటే వాళ్ళ అమెరికాకు సంబంధించినటువంటి డిస్కషన్లు అది కూడా ఒక పాయింట్ ఉందేమో. సో దానికోసము 2025 మొన్న డిసెంబర్లో శక్తి 2025 యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చారు. సో ఆ పాతయన్నీ కాదు కండిషన్స్, గ్లోబల్గా యాక్సెప్టబుల్ కండిషన్స్ అని ఏవైతే ఉన్నాయో మేము వాటిల్నే పెడతామని చెప్పేసి మొదలుపెట్టారు. దాంతోపాటుగా
ఈ న్యూక్లియర్ ఫ్యూయల్కి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ న్యూక్లియర్ కాంపోనెంట్స్ వాటన్నిటి ఇంపోర్ట్స్ మీద డ్యూటీని తగ్గించేశారు. సో దీనివల్ల ఏమవుతోంది, అమెరికన్ కంపెనీస్ ఎవరైతే ఆ న్యూక్లియర్ కాంపోనెంట్స్ని కానీ న్యూక్లియర్ ఫ్యూయల్ని కానీ సప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకి గేట్స్ ఓపెన్ అవుతున్నాయి. వాళ్ళే వచ్చి మన భారతదేశంలో సంస్థలను ఎస్టాబ్లిష్ చేయొచ్చు, లేదా మన భారతదేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి టాటా, ఎల్ఎన్టీ లాంటి పెద్ద పెద్ద సంస్థలకి వాళ్ళకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని సప్లై చేయొచ్చు. దీనివల్ల 24/7 న్యూక్లియర్ ఎనర్జీ సప్లై, అంటే న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ అండ్ సప్లై అనేది మన భారతదేశంలో మొదలవడానికి మంచి అవకాశం ఉంది. ఏ దేశానికైనా కానీ ప్రధానమైనది ఏంటంటే అందరూ కొట్టుకునే దేని గురించి, ఎనర్జీ గురించి, అంటే క్రూడ్ ఆయిల్ ఇవే కదా, యుద్ధాలన్నీ వాళ్ళు చేసేది అందుకే కదా. ఆ క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ తగ్గించాలని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళకి గేట్లు ఓపెన్ చేయడమే కాదు, మన దగ్గర ఈ న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్కి సంబంధించి కూడా గేట్లు ఓపెన్ అవ్వడంతో మనకి ఇది ఒక అడ్వాంటేజ్గా కనపడుతుంది. దీన్ని ఇంకొక పాయింట్కి లింక్ చేసి చెప్తాను. మనకి నిన్న జరిగినటువంటి బడ్జెట్, ఫిబ్రవరి 1వ తారీఖు జరిగినటువంటి బడ్జెట్ 2026లో చాలా అంశాల గురించి మాట్లాడారు. కానీ ఇక్కడ మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే 2026 బడ్జెట్ మొత్తం కూడా ఈ ట్రేడ్ డీల్ని ఫైనలైజ్ చేయడం కోసమే డిజైన్ చేయబడది. దాన్ని ఎట్లా లింక్ చేస్తారు, అదేంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మన బడ్జెట్ తయారు చేశారని గుడ్డలు బాదుకోవద్దు. దీంట్లో నుంచి జరిగే డెవలప్మెంట్ ఏంటో ఒకసారి మాట్లాడదాం. ఇంతకుముందు కూడా చెప్పా, ఇదేమి జస్ట్ ఒక టెంపరీ బడ్జెట్ కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ విజన్తో తయారు చేసిన బడ్జెట్ అని. ఫస్ట్ వచ్చేసరికి అందరూ మాట్లాడుతుంది 2047 సంవత్సరం వరకు కూడా ఎవరైతే క్లౌడ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళ డేటా సెంటర్స్ మన భారతదేశాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ట్యాక్స్ హాలిడేని పొందొచ్చు అని చెప్పేసి. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇందాక న్యూక్లియర్కి దీనికి ఏంటి సంబంధం, ఇక్కడే ఉంది పెద్ద మెలిక. ఇప్పుడు ఫస్ట్ అసలు డేటా సెంటర్స్ రన్ అవ్వాలంటే మనకి ఎనర్జీ కావాలి. మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రెడిషనల్ కోల్ బేస్డ్ ఎనర్జీని కనుక వాడుకోవడం మొదలు పెడితే అది పొల్యూషన్ పెంచుతుంది, అది మనకు సరిపోదు కూడా. భారతదేశంలో అసలు ఎనర్జీ సరిపోయిన కండిషన్, మనమే నానా కష్టాలు పడుతున్నాం. ఆస్ట్రేలియా నుంచి కోల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనమే. మన దగ్గర ఎనర్జీ సరిపోదు, డేటా సెంటర్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిందే ఎనర్జీ. ఈ న్యూక్లియర్ ఎనర్జీస్ ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో, న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో కొద్దిగా సపోర్ట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం దీని చుట్టూతో సోలార్ కూడా బిల్డ్ అవుతుంది. ఎందుకు, చాలా ఎనర్జీ కావాలి. అండ్ ఇండియా ఇస్ వెరీ క్లియర్ ఆన్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. సో సోలార్, న్యూక్లియర్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ సీట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో భాగం కింద పెద్ద పెద్ద సంస్థలు అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇటువంటి కంపెనీలన్నీ 21 సంవత్సరాల వరకు కూడా మన భారతదేశంలో కొన్ని $1 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. సో దీని ద్వారా మనకి ఒక గ్రోత్ యాక్సలరేషన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, మన భారతదేశం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గట్టిగా బిల్డ్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. ఇప్పుడు దీని చుట్టూ ఏం జరుగుతుంది, డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి కంపెనీలన్నీ కూడా మన దగ్గర బాగుపడటం మొదలు పెడతాయి. మన దగ్గర కూడా చిన్న స్థాయి డేటా సెంటర్లు ఏర్పడతాయి. మన ఇండియా డేటా సెంటర్స్ హబ్గా మారడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ దాని చుట్టూ కొన్ని ఉద్యోగ కల్పన దొరుకుతుంది. అందుకే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కూడా నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కేవలం ఏదో ఒక రెగ్యులర్ ప్రోడక్ట్స్ కాదు, రెగ్యులర్ ట్రైనింగ్లు కాదు, ఆ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్లు, ప్లంబింగ్ ట్రైనింగ్లు కాదు, మన దగ్గర కొద్ది స్కిల్డ్ ట్రైనింగ్లు జరగాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా ప్రవేశపెట్టారు. సో ఈ 2 పాయింట్లను తీసి పక్కకు పెడితే మూడో అంశం వచ్చేసరికి ఏవియేషన్ ఇండస్ట్రీ. ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని మంచి విషయాలు మనకి బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అది కూడా ఈ డీల్కి ముడిపడి ఉంటుంది. అగైన్ మన ఏవియేషన్ ఇండస్ట్రీ 2020 కంటే ముందు ఒక రకంగా ఉంటే 2020 తర్వాత ఇంకొక ఫేజ్ చూస్తుంది. గతం బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ లాగా ఉంటుంది మన ఏవియేషన్ ఇండస్ట్రీ. ఇంతకుముందు అబవ్ ఇన్కమ్ గ్రూప్, అంటే ఒక యావరేజ్ అండ్ అబవ్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళే ఫ్లైట్ ఎక్కేవాళ్ళు, లేదా విదేశాలు వెళ్ళే వాళ్ళు మాత్రం ఫ్లైట్ ఎక్కేవాళ్ళు. ఇప్పుడు పేద మధ్యతరగతి వాళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కేటువంటి కండిషన్స్ దొరుకుతున్నాయి. ఈవెన్ ఒక చిన్న స్థాయి పని చేసుకునే వాళ్ళు కూడా దూర ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో ఫ్లైట్ని వాడుకునే పరిస్థితులు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫ్లైట్ ఆర్డర్స్ పెరుగుతున్నాయి. ఏవియేషన్ ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతుంది, కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. సో దానికి కావాల్సింది ఒకటి ఉంది, MR1 అంటారు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్. అండ్ దానికి కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్, అండ్ దానికి కావాల్సినటువంటి ఇంజన్ సప్లైస్, వీటన్నిటి మీద కూడా డ్యూటీస్ని తగ్గించడం మొదలుపెట్టారు. సో దీనికి అమెరికాకి ఏంటి సంబంధం అంటే, బోయింగ్ లాంటి సంస్థలు వాళ్ళకు ఆర్డర్లు ఎక్కువ రావడానికి అవకాశం దొరుకుతుంది. సో అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఆర్డర్లు ఇవి కూడా పెడుతున్నాం కదా, ఆర్డర్లు మనం ఇవి పెడుతున్నాము, టెక్నాలజీ ఆర్డర్లు పెడతాము, క్రూడ్ ఆయిల్ ఆర్డర్లు పెడతాము. ఈవెన్ మన ఇండియాకి సంబంధించి ఇంకో డీల్ కూడా మాట్లాడారు, $500 బిలియన్ వరకు కూడా అమెరికాతో మనం ట్రేడ్ చేస్తాము అని చెప్పేసి. దాదాపుగా 45 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా మనం ఒక వాళ్ళతోటి వాణిజ్యం ఒప్పుకున్నాం. నెక్స్ట్ 5 ఇయర్స్లో దాన్ని ఇంప్లిమెంట్ అవుతుందని. సో అటు ఎనర్జీ కావచ్చు, టెక్నాలజీ ఇంపోర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చేసుకుని మాకు $500 బిలియన్ వరకు కూడా. ఆ టెక్నాలజీ ఇండియాలోకి వచ్చాక ఏం చేస్తుంది, ఖాళీ కూర్చుంటుందా, ఉండదు కదా. సో అవన్నీ కూడా పనిచేయడం మొదలు పెడతాయి. ఏవియేషన్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వడం మొదలు పెడుతుంది. ఏవియేషన్ ఇండస్ట్రీ డెవలప్ అయితే దానికి అంతటా ఆటోమేట్ అవ్వదు కదా, రోబో కాదు కదా, దే నీడ్ మ్యాన్ పవర్, వాళ్ళకి పైలట్స్ కావాలి. అందుకే ఈ బడ్జెట్లో ఇంకొక విషయాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఏవైతే
డొమెస్టిక్ ఫ్లైట్స్కి పైలట్స్ అవసరం పడతారో ఆ పైలట్స్ ట్రైన్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్స్కి కూడా డ్యూటీస్ని తగ్గడం మొదలుపెట్టింది. అండ్ వాళ్ళు ట్రైన్ అవ్వడానికి వెసులుబాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కూడా కల్పిస్తోంది. సో ఇక్కడ బేసిక్గా ఇక్కడ చూస్తే ఒకదానికి ముడిపెట్టుకొని ఇన్ని రంగాలు దాని చుట్టూ ఉన్నటువంటి విద్యా వైద్య రంగాలతో కూడా మొత్తాన్ని కూడా డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టారు. హెల్త్ సెగ్మెంట్కి ఏం జరిగింది అనుకుంటున్నారా? మొన్న బడ్జెట్లో 17 డ్రగ్స్కి డ్యూటీ ఫ్రీ చేశారు. అమెరికా నుంచి వస్తాయి క్యాన్సర్ ఇవి. అదేవిధంగా ఒక 10,000 కోట్ల రూపాయలు ఇండియన్ రీసెర్చ్కి అలోకేట్ చేసి మనం కేవలం ఒక జనరిక్ డ్రగ్స్ మాత్రమే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సింది, మనం ఒక స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఓరియంటెడ్ డ్రగ్స్ని కూడా డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనం ఆల్రెడీ ఫార్మాసిటికల్లో కింగ్స్, కానీ జనరిక్ డ్రగ్స్ తయారు చేయడంలో ఇప్పుడు మన సొంత డ్రగ్స్కి రీసెర్చ్ టీంని కూడా మనకి 10,000 కోట్ల రూపాయలని అలోకేట్ చేసి రీసెర్చ్కి కూడా కొంత డబ్బుల్ని పెట్టడం వల్ల రానున్న రోజుల్లో మన ఫార్మాసిటికల్ మరింత బలపడటానికి కూడా అవకాశం ఉంది. హెల్త్ కేర్ సెగ్మెంట్ అంతా బలపడటానికి చాలా అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇక్కడ ఇన్ని రంగాలు మనకు కంటికి కనిపించకుండానే అటు టెక్స్టైల్ అయి ఉండొచ్చు, ఐటీ. మొన్నటి వరకు ఏం జరుగుతోంది, ఈ హై టారిఫ్ల వల్ల ఆర్డర్ బుక్స్ అనే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు టారిఫ్లు తగ్గుతున్నాయి, మనకు ఆర్డర్ బుక్ బెటర్గా బిల్డ్ అవడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ డిజిటల్ ఇండియా వైపుగా రోడ్ మ్యాప్ను తయారు చేయడానికి ఇండియా రెడీ అవుతోంది. గతంలో మన జీమెయిల్ అవి ఇవి వాడేవాళ్ళం కాస్త ఆల్ ఆఫ్ ద సడన్ జోహో వాడటాన్ని మొదలు పెట్టేశాం. దానికి గల కారణం ఏంటి? ఇండియాలో డిజిటల్ ప్రోడక్ట్స్ తయారవ్వాలి, డిజిటల్ ప్రోడక్ట్ కన్సంప్షన్ తయారవ్వాలని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం వాళ్ళ అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ అన్నింటినీ కూడా జోహాకు మార్చేయడం మొదలుపెట్టింది. ఇంత 130-140 కోట్ల మంది భారతీయులు ఉన్నామని చెప్పుకోవడమే కాదు, డిజిటల్ ప్రోడక్ట్స్ మన దగ్గర తయారవ్వాలి. మన దగ్గర హై ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ మన దగ్గర ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయి కంపెనీలు ఏం మన భారతదేశానికి వచ్చి పెట్టినా కానీ మన దగ్గర ఎంప్లాయిడ్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ని కూడా బిల్డ్ చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు మనం గమనిస్తే రానున్న సంవత్సరాలు ఏవైతే టెక్నికల్ ఎవాల్యుయేషన్ జరగాలనుకుంటున్నారో బట్ అన్నిటికీ కావాల్సినటువంటి బిల్స్ను పాస్ చేయడము, దానికి కావాల్సినటువంటి లేబర్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడము, దీని మీదనే మొత్తంగా ఫోకస్ పెడుతుంది. సో ఇప్పుడు ఏదైతే ట్రేడ్ డీల్ జరిగిందో ఇది కేవలం ఒక సింగిల్ ఇంజన్ కాదు, డబుల్ ఇంజన్ స్పీడ్తో వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి గల కారణం ఒకవైపుగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ మనకు ఆల్రెడీ మొన్ననే జరిగింది. దాన్ని చూసి భయపడ్డాడేమో ట్రంప్ వెంటనే చేసాడు, వేరే విషయం. కానీ మనకు అది 2027 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇది ఇప్పుడు జరిగినటువంటి ఈ ట్రంప్ టారిఫ్ కట్ మాత్రం మనకి ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి అమల్లోకి వస్తుంది. దీనివల్ల ఈ సంవత్సరం మన మార్కెట్లు పరిగెట్టడానికి ఇదొక స్కోప్ అయితే 2027 సంవత్సరం దగ్గర నుంచి మనకు అవి కూడా మనకు లైన్లో రావడానికి, ఏది యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్స్, యూకే ట్రేడ్ డీల్స్ కూడా లైన్లోకి రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. సో బేసిక్ ఇక్కడ మనం ఒకసారి ట్రంప్ గేట్ వేసిన వెంటనే సైలెంట్గా కూర్చోకుండా 4 రకాల గేట్లను ఓపెన్ చేసే ప్రయత్నం చేసాం. ట్రంప్ గేట్ మూసిన సమయంలో ఆయన మళ్ళీ గేట్ మూసి తెరిసే గ్యాప్లో మనం ఖాళీగా ఉండకుండా యూకే ఫ్రీ ట్రేడ్ డీల్స్ కావచ్చు, లేకపోతే యూరోపియన్ ట్రేడ్ డీల్స్ కావచ్చు, లేకపోతే చేనేత సత్సంబాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం అద్భుతంగా చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ విషయంలో కూడా మనం చాలా స్ట్రింజెంట్గా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మన దేశంలోనే ఎత్తుక్కోవాలని చెప్పేసి 4 కారిడార్లు ఏర్పాటు చేసుకున్నాం. సో రానున్న రోజుల్లో సెమీ కండక్టర్ షార్టేజ్ మన దగ్గర రాకూడదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సెమీ కండక్టర్ షార్టేజ్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపాక్ట్ కాకూడదు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా మనం కాబోతున్నాం ఆటోమొబైల్ సెక్టర్. అట్లాంటి సెమీ కండక్టర్ షార్టేజ్ మన దగ్గర వస్తే ఎట్లా అని చెప్పేసి సెమీ కండక్టర్స్ కోసం అని చెప్పేసి దాదాపు 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా అలోకేట్ చేయడం మనం గమనించాం. సో రానున్న రోజుల్లో టెస్లా లాంటి కంపెనీలు కూడా మన భారతదేశంలో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు చేసినటువంటి ఈ ట్రేడ్ డీల్ గేట్స్ను ఓపెన్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కేవలం వాళ్ళు అక్కడ యూఎస్లో మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాదు, యాపిల్ లాంటి కంపెనీలు ఆల్రెడీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో యాపిల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో మరింత బలపడే విధంగా ఇప్పుడు జరిగినటువంటి 18% ట్రేడ్ డీల్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకు 35% అటు చైనా మీద ఉంది, ఇండియాలో కేవలం 18%. వాళ్ళతో కంపేర్ చేస్తే దాదాపుగా సగంలో మనం ఉన్నాం. అంటే వాళ్ళ దగ్గర అయ్యేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కంటే భారతదేశంలో అయ్యేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఇంకా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆల్రెడీ మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మొబైల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ప్రొడ్యూసర్స్లో మనం నెంబర్ 1 స్థాయి వైపుగా పరిగెడుతున్నాం. ఏదైతే ఈ టారిఫ్ కట్ అనేది ఉందో రానున్న రోజుల్లో మనకి ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా బూస్ట్ చేసి మన ఇండియన్ ఎకానమీని ముందరకు పుష్ చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి. గత 1 సంవత్సరం నుంచి విపరీతమైన సెల్లింగ్ మనకి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి చూస్తున్నాం. ఈ ట్రేడ్ డీల్ యొక్క భయం వల్ల దానికి కారణమైంది ఈ ఎఫ్ఐఎల్ యొక్క సెల్లింగ్. ఎఫ్ఐఎల్ డబ్బులు తీసుకొని వెనక్కి వెళ్ళిపోవడం వల్ల రూపీ డిప్రిసియేషన్ అనేది గట్టిగా చూసాం. ఇప్పుడు ఈ రూపీ డిప్రిసియేషన్ అనేది ఇక్కడితో కట్టడవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేవలం ఎఫ్ఐఎస్ మాత్రమే ఇండియాలోకి రారు, ఎఫ్డిఏస్ కూడా ఇండియాలోకి వస్తారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి, ఇండియాలో పెట్టుబడులు పెట్టడమే కాదు ఉద్యోగ కల్పన క్రియేట్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రానున్న రోజుల్లో భారతదేశాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. అంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇండియా ఈజ్ నాట్ జస్ట్ emerging country. India will be emerged by 2047. Thank you very much.